12 మిసైళ్లు, 44 సెకండ్లు, 300 కిలోమీటర్ల రేంజ్. పినాకా అనే తుఫానుని కనిపెట్టింది భారతదేశ డిఆర్డిఓ విభాగం. పాకిస్తాన్కి, చైనాకి, టర్కీకి బ్యాడ్ న్యూస్. భారతదేశం నెక్స్ట్ జన్ పినాకా రాకెట్ సిస్టమ్ని ఆవిష్కృతం చేసింది. పినాకా అనేది మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్ మన పూణే డిఆర్డిఓ వాళ్ళు కనుక్కున్నారు. పినాకా 4 వర్షన్ ఇది లేటెస్ట్. పినాకా MK1 ఏమో 40 కిలోమీటర్స్ రేంజ్ లో ఉన్నదాన్ని కొట్టేది. పినాకా 2 ఏమో 60, MK2ER ఏమో 90 కిలోమీటర్స్ అవతల ఉన్నదాన్ని కొట్టేది. పినాకా 3 120 కిలోమీటర్స్. ఇప్పుడు పినాకా 4 వచ్చింది 300 కిలోమీటర్ల అవతల ఉన్నదాన్ని కూడా వెళ్ళి కొట్టింది మన రాకెట్ మిసైల్ సిస్టమ్. అయితే పినాకా 3లో ఏంటంటే 12 మిసైల్స్ ఉంటే ఒకేసారి వదలొచ్చు. నిమిషం లోపే 44 సెకండ్స్ లోనే 300 కిలోమీటర్ల అవతల ఉన్న టార్గెట్ ను కూడా ఛేదించగలదు. ఎటువంటి క్లైమేట్ లో అయినా పనిచేస్తుంది, ఎటువంటి టెర్రైన్ లో, కొండ అవ్వచ్చు, డెజర్ట్ అవ్వచ్చు, మంచు అవ్వచ్చు, ఎక్కడైనా పనిచేస్తుంది. వర్షం కావచ్చు, ఎండ కావచ్చు, మంచు కావచ్చు, ఎక్కడైనా పనిచేస్తుంది. పినాకా అనేది భారతదేశ రాకెట్ బ్రెయిన్ అని చెప్పొచ్చు. ఇది శాటిలైట్స్ కి, రాడార్ నెట్వర్క్స్ కి అనుసంధానంగా పనిచేస్తుంది. పినాకా అనేది మల్టిపుల్ టార్గెట్స్ ని ఒకేసారి ఛేదించగలిగే సిస్టమ్ దీంట్లో ఉంది. దీని మెయిన్ ఇంపార్టెన్స్ ఇంకా ఎకనామికల్ గా ఎలా అంటే, కాస్ట్లియర్ ఇంపోర్ట్స్, వేరే దేశాల నుంచి మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటన్నింటిని రీప్లేస్ చేయగలదు. దేశానికి ఎంతో డబ్బు మిగల్చగలదు. ఇదంతా మన R&Dలో పెట్టుకొని ఇంకా కొత్త కొత్తవి తయారు చేయగలదు. అయితే పినాకాని మిగతా వాటితో పోలిస్తే, ప్రపంచంలో ఉన్న వాటితో రష్యాస్ గ్రాడ్ ఎస్మర్క్ ఈ రెండింటిని అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంది. అదే విధంగా చైనాస్ WS2 అని ఉంది, దాన్ని కూడా అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంది. దీని మెయిన్ అడ్వాంటేజెస్ వాటితో పోలిస్తే ఏంటంటే, లాజిస్టిక్స్ పరంగా ఇది చాలా ఈజీ. అదే విధంగా రీలోడింగ్ పరంగా కూడా ఇది చాలా ఫాస్ట్ అని వాటితో పోలిస్తే కనుక. అయితే దీని అడ్వాంటేజెస్ మనం ఎక్కడ డిప్లాయ్ చేయొచ్చు అంటే, LOC దగ్గర డిప్లాయ్ చేయొచ్చు, LAC దగ్గర డిప్లాయ్ చేయొచ్చు, 2 చోట్ల డిప్లాయ్ చేయొచ్చు. అదే విధంగా మన భారతదేశ ఆర్మీస్ బాగా నమ్మకం కలిగిన మిసైల్ సిస్టమ్ ఇది. ఎటువంటి కొండల్లో అయినా, డెజర్ట్స్ లో అయినా కానీ డిప్లాయ్ చేయొచ్చు. భారతదేశం ఇలాంటి కొత్త కొత్త వెపనరీస్ కొత్త కనిపెడుతుంది, ప్రపంచానికి కూడా అందించబోతున్నాం. మనం ఇంపోర్ట్స్ నుంచి ఎక్స్పోర్ట్ దిశగా వెళ్ళబోతున్నాము. భారతదేశం ఇంకా ఎంతో స్ట్రాంగ్ గా అవ్వబోతుంది. ఎకనామికల్లీ, ఇంటెలెక్చువల్లీ, ఆర్మీ పరంగా, అన్ని పరాలుగా భారతదేశ సత్తా ఏంటో ప్రపంచానికి చూపిద్దాం.